మరి ఫ్యూచర్ సిటీ అంటావు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు ఫ్యూచర్లో మాకు సీఎం కాండి, ప్రజెంట్లో మీకు సీఎం అక్కర్లే. మీరు రిజైన్ చేయండి. ఇప్పుడు రిజైన్ చేసి 2047కి రండి. మిమ్మల్ని కన్నా రాజమౌళిని పెట్టుకుంటే గ్రాఫిక్స్ బాగా వేస్తాడు. మీరు నిన్న 100 కోట్లు 200 కోట్లు పెట్టి గ్రాఫిక్స్ వేసిరు కదా. నదిని మింగుతున్నారు మీరు, నదిలో కాంక్రీట్ పోస్తున్నారు. నదిని వెడల్పు చేయండి, నదిని శుద్ధి చేయండి. నదిని బాగు చేయడానికి మేమంతా మీకు సపోర్ట్ చేస్తాం, అవసరమైతే శ్రమదానం చేస్తాం. లేకపోతే ఈ రుచిత ఆధ్వర్యంలోనే జన్జీ మూవ్మెంట్ పొంగులేటి ఇంటి మీద, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంటి మీద, ఈ మంత్రుల ఇళ్ల మీద, మూసీ నది ఒడ్డు మీద, మూసీ నదిని మింగిన చెత్తనా కొడుకులు అందరి ఇళ్ల మీద జన్జీ ఉద్యమం చేయాలి. ఎంత బాధ అనిపిస్తుంది అంటే 79 సంవత్సరాల తర్వాత భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాప్రతినిధులు మూసీ నది ఒడ్డునున్న జీవితాలను మింగేస్తూ వాళ్ళని ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపిస్తారట. నాకు నిన్న రాత్రి కాంగ్రెస్ మిత్రులు చెప్తున్నారు, అమీన్పూర్లో ఇట్లనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వారం రోజుల నుంచి అక్కడ డ్రైనేజ్ పొంగి పొర్లుతుంటే కూడా పట్టించుకోవట్లేదట. కలెక్టర్కి ఫోన్ చేస్తే ఆమె రైజింగ్ తెలంగాణ అంటుందట. ఫోన్ చేస్తే రైజింగ్ కాదు, డ్రౌనింగ్ తెలంగాణ. ఇంగ్లీష్లో ఏమంటారు ముంచడానికి, డ్రౌనింగేనా? తెలంగాణ మిస్ అవుతుంది, రైజింగ్ కాదు, మిస్సింగ్ తెలంగాణ, డ్రౌనింగ్ తెలంగాణ. మీకు ఏం తెలియదని కూడా తెలియదు. మీరు ఇమీడియట్గా రిజైన్ చేయండి. మీకు చేత కాదు ఏమన్నా అంటే మమ్మల్ని కోసుకొని తినండి, మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నా అంటున్నారు కదా. రుచితని సీఎం చేసినా కూడా అంతకన్నా అద్భుతంగా పాలిస్తాడు ఆయన. ఎందుకంటే ఒక లా చదువుకున్నాడు, ఒక పొలిటికల్ సైన్స్ చదువుకున్నాడు. ఇక్కడ ఈ రూమ్లో కూర్చున్న ఎవరైనా కూడా మీకన్నా అద్భుతంగా పాలిస్తారు. ఒకటే చెప్తున్నాం, మూసీ నది మనకి ప్రకృతి ఇచ్చిన వనరు. మూసీని కాపాడుకుందాం. ఈ సుందరీకరణ, ఈ గ్లామర్ పదాలు మాకు అక్కర్లే. ఇంకోటి మా జిలాల్ భాయ్ చెప్తున్నాడు 150 నాలాలు ఉన్నాయి అంటున్నాడు. ఆ నాలాల మీద కబ్జాలు అయినప్పుడు మూసీ నదిలోకి వచ్చే, అది ఇంపార్టెంట్ కదా. ఆ మూసీ నదికి డ్రైన్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రెయిన్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, డ్రైనేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అది చేయకుండా ఆ గ్రాఫిక్స్ వేసి కొండల రెడ్డి, తిరుపతి రెడ్డో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో పోయి ఆ కొరియా మేయర్ చుట్టూ ఫోటోలు దిగి అమ్రాపాలి ఇట్లా నవ్వి, ఆమె ఇట్లా ఇకిలించి, ఈమె ఇట్లా సకిలించి జిగేలు అక్కర్లే. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము వారంలో పనిచేసినప్పుడు మా రుచిత అర్ధగంటలో అద్భుతమైన గ్రాఫిక్స్ తయారు చేసి ఇచ్చిండు ఆమెకి. ఎవరికి? ఆమె దీపాదాస్ మున్షికి. మరి రుచిత ఒక్కడే సరిపోతాడు. మీ గ్రాఫిక్స్, మీ కన్సల్టెంట్లు ఏం చేస్తారు? కరప్షన్ చేస్తారు. 100 రూపాయల పనికి 1 కోటి రూపాయలు తీసుకుంటారు. ఎవరన్నా మీకు అడ్వైజర్ ఎవరు? మీరు అడ్వైజర్లు ఉన్నారా? మీరు బడ్వైజర్లు ఎవరన్నా? లేదా తాగి పడుకుంటున్నారా మీరు?